IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజును కూడా 3 నియోజకవర్గాలకు సంబంధించి నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కూటమికి బలం లేకపోయినా కూడా అభ్యర్థిని బరిలోకి దింపి ఎలాగైనా సరే ఈ స్థానాన్ని గెలుచుకోవాలని కూటమి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా తలగ్గుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని, కూటమి ఎన్ని కుతంత్రాలు చేసినా కూటమి అభ్యర్థికే గెలిపించుకుని ఓటేయాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు అయితే ఆయన పిలుపుని ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు ఉండి కుట్రలకు తెరలేపుతూ ఉన్నారని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక ఆగస్టు 30వ తారీఖున ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎలాగైనా సరే వైసీపీ పార్టీని గెలిపించాలని పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులకి ఆయన కోరుతూ ఉన్నారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా ఆమోదం తెలపగా, మద్దతు ఇవ్వగా, ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా ఆ బిల్లును అయితే వ్యతిరేకించడం జరిగింది. ఇండియా కూటమితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ బిల్లు మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, అనుమానాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఈ బిల్లు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చే లేదు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ వక్ఫ్ బోర్డు బిల్లు మీద దేశవ్యాప్తంగా ముస్లింల తీవ్ర స్థాయిలో అనుమానాలు, ఆగ్రహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద బీజేపీ పార్టీ పెత్తనం చలాయించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చి వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద బీజేపీ పార్టీ కన్నేస్తుందంటూ కూడా తీవ్రస్థాయి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అయితే వ్యతిరేకించడం జరిగింది. ఇక ఏపీ నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీలు అయితే ఈ బిల్లుకు అయితే మద్దతు ఇవ్వడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి రోజుకు ఏపీలో అయితే కీలక పరిణామాలతో చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ వివేక కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత నిన్నటి రోజున రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితని కలవడం జరిగింది. కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. ఈ రోజున కూడా వైఎస్ సునీత కడప ఎస్పీ అయినటువంటి హర్షవర్ధన్ అయితే కలవడం జరిగింది. గతంలో రాష్ట్రానికి చెందినటువంటి పోలీసు అధికారులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ఏ విధంగా చేశారు, కనీస సాయం అందించలేదు, దర్యాప్తును పక్కదారి పట్టించారంటూ కూడా వైఎస్ సునీత ఎస్పీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి రోజున రాష్ట్ర హోంశాఖ మంత్రిని కలవడం, ఈ రోజున కడప ఎస్పీని కలవడంతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాలని వైఎస్ సునీత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గతంలో వైసీపీ పార్టీ యొక్క కేసు దర్యాప్తును పక్కదారి పట్టించింది. సిబిఐకు ఏమాత్రం కూడా సహకరించలేదు. నిందితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారంటూ కూడా వైఎస్ సునీత ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రభుత్వంలో తనకు సహాయం కలుగుతుందని వైఎస్ సునీత భావించినట్లుగా తెలుస్తుంది. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ కూడా ముఖ్య నేతలతో హోంమంత్రిని, ఎస్పీ స్థాయి నేతల్ని, అధికారులను కలిసి వైఎస్ సునీత దర్యాప్తును అయితే ముందుకు తీసుకువెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ ప్రజలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక శుభవార్తని అందించడం జరిగింది. అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ కూడా మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. గత కొన్ని నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అనేటువంటి ప్రక్రియ పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా రేషన్ కార్డుల జారీ విషయం గురించి కొంత అస్పష్టత ఉండడంతో ఏపీ ప్రజలంతా కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలంటూ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వినతి పత్రాలు వస్తున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు అతి త్వరలోనే ప్రారంభిస్తామని, జారీ చేస్తామంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేయడం జరిగింది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ పథకానికైనా కొత్త రేషన్ కార్డులు అనేది కీలకం కాబోతూ ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు నూతనంగా జారీ చేసే విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ మంత్రి స్పష్టం చేయడంతో ఏపీ ప్రజలు కొంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం అయితే నడుస్తూ ఉంది. ఇటీవల వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్త రషీదు హత్య ఘటన మరొక ముందే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బొల్లాపల్లి మండలంలో ఒంటేరు నాగరాజుని అయితే గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ అయితే చేయడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి నాగరాజును ఆటోను అడ్డగించి కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి బొలెరో వాహనంలో అయితే తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒంటేరు నాగరాజు ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా సొంత గ్రామాన్ని విడిచి వేరే గ్రామంలో ఆయన తలదాచుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే కక్ష సాధింపు చర్యలు తీసుకునేందుకు దాడులు చేసేందుకే కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ప్రోత్సాహంతోనే ఇలా గుర్తు తెలియని దుండగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆయన ఆచూకీ తెలపాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజకీయంగా పల్నాడులో కొన్ని రోజుల నుంచి కూడా ఉద్రిక్త వాతావరణంతో నడుస్తూ ఉంది. ఎన్నికల సమయంలో పల్నాడులో జరిగినటువంటి అల్లర్లు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడం, ఆ తర్వాత వినుకొండలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యా ఘటన, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాగరాజు కిడ్నాప్ ఉదంతం అంతా కూడా పల్నాడులో ఇంకా రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం అయితే నడుస్తుందనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. పార్లమెంట్ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించి ఇండియా కూటమితో సపోర్ట్ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడి ఘటనకు సంబంధించి హత్య ఘటన మీద పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ధర్నాకు కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా వైసీపీ పార్టీకి మద్దతుగా ఆ ధర్నా శిబిరానికి అయితే రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు వైసీపీ పార్టీకి మద్దతుగా ఏపీలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇక ఇండియా కూటమి వైపు వైసీపీ పార్టీ అడుగులు వేస్తుందనేటువంటి అనుమానాలు అప్పట్లోనే కొంత కలవడం జరిగింది. ఇప్పుడు తాజాగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి బిల్లుకు వ్యతిరేకతను తెలుపుతూ కూడా ఇండియా కూటమి తరపున వైసీపీ పార్టీ నిలవడంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఏపీలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అనేది ముస్లిం సామాజిక వర్గానికి, ముస్లిం సమాజానికి అంతటికీ కూడా వ్యతిరేకంగా ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందంటూ వైసీపీ పార్టీ వ్యతిరేకత తెలపడంతో ఎన్డీఏ కూటమిలోకి కాకుండా వైసీపీ పార్టీ ఇటు తటస్థంగా ఉండకోకుండా ఇండియా కూటమిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజున తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి ముఖ్యంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ముందుగా నామినేట్ పోస్టుల భర్తీ విషయాన్ని గురించి అధినేత చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. నామినేట్ పోస్టులను ముందుగా ఏవేమి పూర్తి చేయాలి అనేటువంటి విషయం గురించి చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి ఎంత స్థాయిలో పదవులు కేటాయింపు చేయాలి అనేటువంటి విషయం గురించి కూడా ముఖ్య నేతల యొక్క సలహాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో దశల వారీగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోగా మొదటి దశలో కీలకమైనటువంటి 25 నుంచి 30 నామినేట్ పోస్టుల భర్తీ విషయాన్ని పూర్తి చేయాలని నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ యొక్క బలోపేతానికి కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇటీవలే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 10 లక్షలకు పైగా సభ్యత్వాలను అయితే నమోదు చేయడంతో తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా నామినేట్ పోస్టుల భర్తీ విషయాన్ని గురించే ఎవరెవరిని ఎంపిక చేయాలి, గతంలో ఎవరైతే టికెట్ కోల్పోయారో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా యువతకు పెద్దపీట వేయాలని నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నామినేట్ పోస్టుల భర్తీ విషయం గురించి ఈ సమావేశంలో కీలక చర్చ జరుగుతుండటంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో కూడా నామినేట్ పోస్టుల భర్తీ విషయాన్ని గురించి ఆశావాహులు ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజున కర్ణాటకలో అయితే పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్యతో కీలకమైనటువంటి అంశాల గురించి అయితే చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటక పర్యావరణ అటవీ శాఖ మంత్రితో కూడా పవన్ కళ్యాణ్ అయితే చర్చలు జరిపి కొన్ని కీలకమైన అంశాల గురించి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలిసింది. ముందుగా ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో కొన్ని ఏనుగులు ఓళ్ల మీదకు, పంట పొలాల మీదకు వచ్చి ఆస్తి ప్రాణ నష్టాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశం గురించి ముఖ్యంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ అంశం గురించే కర్ణాటక అయితే వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక ఓళ్ల మీదకు వచ్చినటువంటి ఏనుగులను తరిమేందుకు, ఆ ఏనుగులను తిప్పికొట్టేందుకు కుంకి ఏనుగుల సహాయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కుంకి ఏనుగులు కర్ణాటకలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను ఏపీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కుంకి ఏనుగులను ఏపీకి కొన్ని ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అయితే కర్ణాటక సీఎంతో ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిపాదన మీద కర్ణాటక కూడా అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే ఏపీకి కుంకు ఏనుగులు అయితే రాబోతూ ఉన్నాయి. పార్వతీపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంట పొలాల మీదకు కొన్ని ఏనుగులు గుంపులుగా వచ్చి పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేస్తున్న నేపథ్యంలో
వాటిని తిప్పి మళ్ళీ అడవిలో పంపించాలంటే కుంకి ఏనుగుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కుంకి ఏనుగుల గురించి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి ఎక్కువగా రైతుల నుంచి ఈ యొక్క ఏనుగుల సమస్య ఎక్కువగా ఉందని ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవట్లేదంటూ పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశం గురించి కర్ణాటక వెళ్లి కుంకి ఏనుగులను ఏపీ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోవడం జరిగింది. బలం ఉన్నా కూడా కూటమి అభ్యర్థిని నిలబెట్టడంతో క్యాంపు రాజకీయాలకు తెర తీయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంపు రాజకీయాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి పెట్టేటువంటి ప్రలోభాలకు ఏమాత్రం కూడా తలగకూడదని దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అయినా కూడా నిన్నటి రోజున జీవీఎంసీలో జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు కూటమి అభ్యర్థులను గెలిపించడంతో ఇక వైసీపీ పార్టీ అధిష్టానం అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతూ ఉంది. ఇంకా అప్రమత్తమయ్యి క్యాంపు రాజకీయాలు నిర్వహించాలని వైసీపీ పార్టీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600కు పైగా ఓటర్ల బలం ఉన్నా కూడా కూటమికి కేవలం 200 ఓటర్ల బలం ఉండడంతో ఇక్కడ వైసీపీ పార్టీ సునాయాసంగా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కానీ కూటమి పెద్ద ప్లాన్తోనే క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ ఎలాగైనా సరే ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుని ఇక్కడ వైసీపీ పార్టీని పూర్తిగా దెబ్బ కొట్టాలి అనేటువంటి విషయం గురించి దృష్టి పెట్టడంతో వైసీపీ పార్టీ కూడా కూటమి నేతల యొక్క క్యాంపు రాజకీయాలు ధీటుగా క్యాంపు రాజకీయాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు ఏమాత్రం కూడా కూటమి యొక్క ప్రలోభాలకు తెలగొక్కకుండా ఈ ఎన్నిక జరిగేటువంటి ఆగస్టు 30వ తారీఖున నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకునే విధంగా క్యాంపు రాజకీయాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఇప్పటికే క్యాంపుకు తరలించినట్లుగా తెలుస్తుంది. మంగళగిరి నియోజకవర్గ రాజకీయాల్లో ఈ రోజున ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్తో కలిసి ఒక కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాల్గొనడం జరిగింది. ఇద్దరు స్వయంగా కలిసి మురుగుడు హనుమంతరావు కళ్యాణ మండపాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం గురించి మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూటమి నేతలతో ఎందుకు కలుస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారా అనేటువంటి అనుమానాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ కార్యక్రమం జరగడంతో ఇక ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అతి త్వరలోనే మురుగుడు హనుమంతరావుతో పాటు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి మురుగుడు లావణ్య కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. వీరంతా కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇది ఒక రాజకీయ కార్యక్రమం కాకుండా ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కలిసి నియోజకవర్గంలో కళ్యాణ మండపం ప్రారంభించారంటూ ఈ దిశగా ఆలోచన చేయాలంటూ కూడా మరో రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. మొత్తంగా ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గాల్లో మురుగుడు ఫ్యామిలీ అయితే కొంత సైలెంట్గా ఉన్న నేపథ్యం. ఇక వీరంతా కూడా కూటమి వైపు చూసే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది.